ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డు ఇది ఫస్ట్ టైం ఏపీ ప్రభుత్వం ఇటువంటి అవార్డులు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అనే ఫస్ట్ టైం ప్రకటించింది. ఆ ప్రకటించిన ఈ ఫస్ట్ టైమే ఈ అవార్డుని కైవసం చేసుకుంది కృష్ణా మిల్క్ యూనియన్. బేసిక్గా కృష్ణా మిల్క్ యూనియన్ గురించి అందరికీ తెలుసు. అయితే పాడి రైతుల దగ్గర నుంచి కస్టమర్ల వరకు అందరినీ కూడా సమానంగా ఆదరించే ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఇటువంటి అవార్డు తీసుకోవడం అనేది నిజంగా ఇదంతా కూడా రైతులకి 1,50,000 మంది పాడి రైతులకి దీన్ని అంకితం చేస్తున్నామని చెప్పి చైర్మన్ చెప్తున్నారు. సార్, బేసిక్గా రివార్డులు రావడం అనేది మీకు సర్వసాధారణం అయిపోయింది. కానీ ప్రభుత్వం ఫస్ట్ టైం పెట్టిన ఇటువంటి అవార్డులో ఫస్ట్ ప్రైజ్ మీకే రావడం అనేది అది ఎలా ఉంది? చాలా సంతోషం. పాడి రైతుకు దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం ఇవాళ అంతర్జాతీయ బహుళజాతి సంస్థలతో పోటీపడి దాంట్లో ఇవాళ ఏదైతే కియా మోటార్స్ కానీ అలాగే ఏటీసీ టైర్స్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా విదేశీ సంస్థలైనటువంటి వాటితో పోటీపడి వాటితో సమానంగా ఇవాళ దేశీయ రాష్ట్రీయ పాడి రైతులకు చెందినటువంటి ఒక సంస్థ 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఈ 2 సంవత్సరాల్లోనే క్లీన్ అండ్ గ్రీన్గా ప్రతిరోజు కూడా మా యొక్క ఆలోచనల మేరకు మా ఎండీ గారి దగ్గర నుంచి అధికారులు కానీ పరిశుభ్ర కార్మికులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధ్యతగా ప్రతి నిమిషం కూడా పనిచేయడం వలన మేము ఈ అవార్డుని చేజెక్కించుకోవడం అనేది వాళ్ళందరూ కూడా సమిష్టిగా పాడి రైతుకి ఇచ్చినటువంటి ఈ గౌరవానికి మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఒక ఛాలెంజింగ్ ఒక కోఆపరేటివ్ సంస్థ, ఒక రైతుల సంస్థ, ఒక గ్రామంలో ఇటువంటి ప్రమాణాలకు అన్నిటికీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అన్నిటితో సమానంగా తూగి వాటితో ఒక అవార్డు స్వచ్ఛ ఆంధ్ర అవార్డుని తీసుకోవడం అనేది చాలా పాడి రైతులకి అలాగే యూనియన్కి లక్షలాది మంది పాడి రైతులే కాదు వినియోగదారులే కాదు 1,500 మంది గ్రామాల్లో సొసైటీ అధ్యక్షులైనా దాంట్లో పనిచేసే వాళ్ళైనా మా ఉద్యోగస్తులైనా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందకరమైన గర్వకారమైనటువంటి విషయం. యాక్చువల్గా సార్ 120 నుంచి 130 మంది పోటీ పడ్డారు. ఫస్ట్ టైం పెడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏ అవార్డు పెట్టినా అది ప్రెస్టీజియస్గానే ఉంటుంది. ఇంతమందిని దాటుకుని మీరు ముందుకు వచ్చారు అంటే ఏ అంశాన్ని పరిగణనలో తీసుకున్నారు సార్ గవర్నమెంట్? పూర్తిగా అంటే దీంట్లో ఒక పొల్యూషన్ చేయటమే కాదు ప్రతి ప్రాంతాన్ని ఒక వాష్రూమ్స్ దగ్గర నుంచి ప్రతి కూడా క్లీనింగ్ ప్రాసెసింగ్ కానించి క్లీనింగ్ కానీ వేస్ట్ ఇది కూడా ప్రతిదీ కూడా ఎక్కడ వృధాగా పోనివ్వకుండా ఎక్కడా కూడా ప్రతిదాన్ని కూడా వాడుకుంటా దానికి మొక్కలకి ఇక్కడ ఏదైనా సరే వేస్ట్ దాంట్లో కనుక వస్తే దానికి మొక్కలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలకి కానీ వాళ్ళ కూరగాయ మొక్కలైనా పళ్ళు మొక్కలైనా పండ్ల మొక్కలైనా కంపోస్ట్ను కూడా చేయటం ఉద్యోగస్తులే కంపోస్ట్ని చేసి దాన్ని ఎరువుగా వీటన్నిటికీ కూడా వాడి దాన్ని ఎక్కడ వృధా పోనీయకుండా ప్రతి కూడా చేయటం వల్ల తక్కువ టైంలోనే ఈ ప్రాంతం అంతా కూడా ఇంత ఎత్తున 26 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంతం గజం కూడా ఖాళీ ప్రాంతం లేకుండా ప్రతి కూడా పరిశుభ్రంగా ఉండడానికి కారణం ఆ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడంలో మా ఎంప్లాయీస్ అందరూ కూడా కృతకృత్యులయ్యి పాడి రైతులకి ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఒక 130 కాదు కొన్ని వందలాది కంపెనీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ అంతర్జాతీయమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి పరిశ్రమలు చాలా కొన్ని వందలాది ఉన్నాయి. వాటిల్లో మూడు సెలెక్ట్ అయితే దాంట్లో ఒకటి సెలెక్ట్ అవ్వటం అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక థర్డ్ పార్టీ ప్రభుత్వం ఒకటే కాదు థర్డ్ పార్టీ చెన్నైకి చెందినటువంటి థర్డ్ పార్టీని కూడా దాన్ని నియమించి 9 నెలలుగా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళు మానిటరింగ్ చేసి అన్ని సెక్షన్లో కూడా 100కు 100% మేము ఎక్కడా కూడా 100కు వాళ్ళు చాలా ఫ్యాక్టరీలు చూస్తే దాంట్లో అత్యున్నత ప్రమాణాలతో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఎక్కడా కూడా చెప్పిరారు మాకు వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా కూడా అన్నీ విజిట్ చేసి ఆ ప్రాంతాలను కూడా చూస్తున్నారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ కూడా మేము వచ్చినటువంటి వాళ్ళ ఇంటర్నేషనల్ ఇది మాకు ఎఫ్ఎస్ఎస్ఐ మాకు కూడా 14,005 ఐఎస్ఓ 14,005 అనేది మాకు రావడం కూడా ఈ ప్లాంట్కి అంటే ఒక బ్రాండ్ అది చాలా కంపెనీల్లో విశిష్టమైనటువంటి ఎన్విరాన్మెంట్ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం అది కూడా మాకు ఇవ్వడం అనేది పొల్యూషన్ బోర్డు కూడా అంతర్జాతీయ వాళ్ళు కూడా చాలామంది 14,005 అనేది రీసెంట్గా చాలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నిపుణులు వచ్చి ఆ రకమైనటువంటి సర్టిఫికెట్ని కూడా ఈ కామధేను ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది.
అంటే ఈ ప్రివిలేజ్డ్ ప్రతిదీ కూడా మేము ఆ ప్రమాణాలికలతో మా ఎంప్లాయీస్ కూడా అన్నీ కూడా ప్రతిదీ కూడా చేయటం వలన యాక్చువల్గా సార్ చాలా పరిశ్రమలు నిబంధనలు సరిగా పాటించవు, క్లీన్నెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మీరు ఇంత ఒక పక్క నిబంధనలు పక్కన పెడితే ఒక క్లీన్నెస్ విషయంలోనే అవార్డు కైవసం చేసుకున్నారు అంటే ఇది యాక్చువల్గా ఎవరికి కూడా ఎంత ఉండదండి. ఎంతసేపు కస్టమర్లు, వ్యాపారం, ఇదే ఆలోచన చాలామంది వ్యాపారులకు ఉంటుంది, ఈ పరిశ్రమలకు ఉంటుంది. బట్ మీరు ఈ క్లీన్నెస్ మీద ఎందుకని ఇటువంటి దృష్టి పెట్టాలని ఎందుకు అనిపించింది? అలాగే ఈ అవార్డు ఇచ్చిన తర్వాత బాధ్యత ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది కదా. అంటే మేము పసిపిల్లలు ఇవాళ పాలు పాల పదార్థాలు అనేవి పసిపిల్లలు తాగేటువంటి పాలు పాల పదార్థాలు. మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే, ఇది ఒక సామాజిక బాధ్యతలాగా ఫీల్ అవుతారు. ఇది ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటే ఇచ్చేటువంటి పదార్థాలను కూడా ఆ వినియోగదారుడికి క్వాలిటీ కలిగిన హైజెనిక్ కలిగినటువంటి పాల పదార్థాలను అందజేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఒక స్వచ్ఛత అనేది ఒక ప్రాంతంలోనే కాదు, ఒక మిషనరీలో కానీ పనిచేసే విధానంలో కానీ మా ఎంప్లాయీస్ పనిచేసే తీరు కానీ ప్రతిదీ కూడా ఆ స్వచ్ఛతకి ప్రామాణికంగా మా వాళ్ళందరూ కూడా పనిచేయటం వలన మేము ఖచ్చితంగా అది ఎప్పుడు కూడా హైజీనిక్ క్వాలిటీ ఇవ్వటం. ఇవాళ 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ ఇవాళ నడుస్తూ ఉంది. వినియోగదారులు మన్నలు పనగొందంటే కారణం ఆ పరిస్థితి. ఈ కామధేను ప్రాజెక్టు కట్టిన వేళ విశేషం 2023 డిసెంబర్ 7వ తారీఖున శంకుస్థాపన ప్రారంభించబడి ఇవాళ మేము ఒక బుడమేరు ప్రాజెక్టులో విజయవాడలో 48 రోజులు విజయవాడ ఫ్యాక్టరీ ఆగిపోతే వినియోగదారుడికి లక్షలాది మంది రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా పూర్తి ప్రాసెసింగ్ని కూడా ఈ ఫ్యాక్టరీ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా మేము ఒక క్వాలిటీ విషయంలో అయినా మా ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయటం వలన మేము వినియోగదారుడికి సరసమైనటువంటి ధరలకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ తగ్గిస్తే మేము ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటి కూడా ఇంకొంచెం బెటర్గా ఇంకొక 5 పైసలు కలిపి మేము తగ్గించడం జరిగింది. అలాగే ఏదైతే కురియన్ గారి ఆలోచనలు ఉన్నాయో రైతు దగ్గరికి వినియోగదారుడి దగ్గర తీసుకునే దాంట్లో 83% రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా రైతుకి సమాధానం. మాకు పాడి రైతు కృష్ణా మిల్క్ యూనియన్ అధిపతి, మేమంతా కూడా దాంట్లో పనిచేసేటువంటి ఒక కార్మికులు. మేము పాలకవర్గం కానీ గ్రామాల్లో సంఘాధ్యక్షులు కావచ్చు, పాలకవర్గాలు అవ్వచ్చు, అలాగే మా ఉద్యోగస్తులు అవ్వచ్చు, అందరూ కూడా ఆ సమాధానం పాడి రైతులకు చెప్పాలనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు పనిచేయడం వలన మేము ఒక బాధ్యతాయుతంగా కృష్ణా మిల్క్ యూనియన్ 6 దశాబ్దాలుగా ఇవాళ భారతదేశంలో కోఆపరేటివ్లో అత్యున్నత ప్రమాణాలతో ఇటువంటి అవార్డులు కైవసం చేసుకుని మొన్న NDDB వాళ్ళు అవార్డు ఇచ్చారు. అంటే ఈ అన్నిటికీ కారణం మేము చేస్తున్నటువంటి మా అందరూ పాలకవర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్క గ్రామాల్లో సంఘాధ్యక్షులు కావచ్చు, బాధ్యతగా పనిచేయటం వలన పాడి రైతుకి ఈ రకమైన లాభాలు తీసుకోగలుగుతాం. ఫైనల్గా చెప్పండి, ఫస్ట్ టైం పెట్టిన దాన్ని ఫస్ట్ అవార్డే మీరు కైవసం చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం కూడా కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది మీకు పోటీగా. సో ఇదే అవార్డు మరి మీరు నిలబెట్టుకోవాలి అంటే దీనికన్నా డబుల్ కష్టపడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో దానికి సిద్ధంగానే ఉన్నారు? అంటే మేము ఇవాళ 3వ శనివారం అనేది మేము ఇప్పుడు కాదు, మేము ప్రభుత్వం పెట్టిన కాడి నుంచి 3వ శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది క్లీన్గా పెట్టాలని. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆచరించడం జరిగింది. ఇవాళ మేము కూడా ఎప్పటి నుంచి కూడా మా గ్రామాల్లో ఉన్నటువంటి పాల కేంద్రాలు కానీ, BMCలు కానీ, చిల్లింగ్ సెంటర్లు కానీ, ప్లాంట్ కానీ ఇదే ప్రమాణాలతో ప్రతి 3వ శనివారం కూడా పనిచేస్తాం. అంటే ఇది ఒక బాధ్యత. అది ఏదో ఒక అవార్డు కోసం, ఒక రివార్డు కోసం మేము పనిచేయం. అది ఒక సామాజిక బాధ్యత, వ్యక్తిగతమైనటువంటి బాధ్యత పనిచేయటం వలన మేము ఈ అవార్డు తీసుకున్నాం. ప్రతి కూడా మా ఒక బాధ్యతగా పనిచేస్తాం తప్ప అవార్డు కోసం పనిచేయం. ఏదైనా సరే ఖచ్చితంగా పనిచేసినప్పుడు అది ఏదైనా మన దగ్గరికి వస్తుంది అనేటువంటి నమ్మకం మాకు అందరికీ ఉంది. మేము ఆ ఆలోచనతో మేము ముందుకెళ్తాం. ఇది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఇటువంటి అవార్డులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయని చెప్పి చైర్మన్ ఆంజనేయులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మొదటి అవార్డే కృష్ణా మిల్క్ యూనియన్కి రావడం నిజంగా మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కిషోర్తో సాయి, సుమన్ టీవీ, వేరేవల్లి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.